రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్మెంట్పై సమాధానం చెప్పాలని వైసీపీ మండల పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనికి మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగిపోయాయని విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అంటే మీ ఉద్దేశం మీ ద్వంద్వ వైఖరి ఈ రాజకీయం గురించి రావడం మీకు ఇష్టం లేదు. మాట్లాడలేదు ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు ఇది వాస్తవం కాదు ఇది కాదు అని చెప్పడం ఏం చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దత్తమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి.